సో ఇప్పుడు అబ్బాయిల కంటే చిన్న చిన్న హెయిర్ కాబట్టి ఆ ట్రాన్స్ప్లాంట్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ మోర్ ఆర్ లెస్ ఓకే కన్వీనియంట్ థింగ్ ఉంది. ఇప్పుడు అమ్మాయిలకి లాంగ్ హెయిర్ కదండి, అప్పుడు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఆ కంప్లీట్ లెంతీ హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారా, లేదా డూ యూ కట్ ఆర్ ట్రిమ్ ఆర్ యూ కంప్లీట్లీ టార్నిషర్ ద స్కాల్ప్? హౌ డస్ ఇట్ గో? సో అకార్డింగ్ టు ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మొత్తం ట్రిమ్ చేసేవారు, మొత్తం ట్రిమ్ చేసి షేవ్ చేసేసి మొత్తం చేసేవారు. బట్ రీసెంట్గా అడ్వాన్స్ టెక్నిక్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వచ్చింది. ఓకే. సో దానికి పంచెస్ సెపరేట్ ఉంటాయి. సో లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయొచ్చు వితౌట్ లూజింగ్. మనకి ఏంటంటే హెయిర్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ వచ్చినప్పుడు కానీ ఫీమేల్స్కి ఏమంటుంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళకి హెయిర్ తీసేయకుండా ఉండాలి అని చెప్పేసి. సో బట్ ఈ డోనర్ అదే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. సో సెపరేట్ పంచ్ డిజైన్ ఉంటుంది, సెపరేట్గా తీసుకోవాలి, దానికి సెపరేట్ అన్నీ, దాని ఇన్స్ట్రుమెంటేషన్ సెపరేట్గా ఉంటుంది. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయొచ్చు. సో దాని సక్సెస్ రేట్ కూడా దీనికి ఈక్వల్గానే దీనికి ఈక్వల్గానే ఉంటుంది. సక్సెస్ రేట్ దీనికి ఈక్వల్గానే ఉంటుంది. మనకి ఏంటంటే ఒకేసారి మనకి ఎలా మొత్తం తీసేసుకోకర్లేకుండా ఉంటుంది అనమాట హెయిర్ అనేది.